అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. స్వేచ్ఛ బుక్ రచయిత అయిన టార్కం సడారిన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు స్వేచ్ఛ బుక్ లో కొత్త చాప్టర్ చదువుకోబోతున్నాము. చాప్టర్ 2 వ్యామోహాలు. మన కోరికలతో వ్యామోహాలు రూపొందుతాయి. అవి మన అనుభూతులు, ఆలోచనలు, చర్యలు, బంధాలపై గొప్ప ప్రభావం చూపుతాయి. అంటే వ్యామోహం వల్ల కోరిక పుట్టడం కాదు, కోరికల వల్ల వ్యామోహం. వ్యామోహం వస్తుంది. ఓకే. అవి మన అనుభూతులు, ఆలోచనలు, చర్యలు, బంధాలపై గొప్ప ప్రభావం చూపుతాయి. అంతే కదా, వ్యామోహం ఉన్నప్పుడు మన అనుభూతుల్లో దాన్ని అనుభూతి పొందుతాం. అది కావాలి అని చెప్పి బంధాల్లో ఇబ్బంది పెడుతుంటాం అన్ని. మనల్ని తయారు చేసేది భయం కనుక అది క్రమంగా మనం భయపడే విషయాలకు బానిస చేసి వ్యామోహాలను బలవంతంగా సృష్టిస్తుంది. భయం అనేది మనలో ఉన్న వ్యామోహాలు సృష్టించడానికి ఒక కారణం. నిజంగా నిర్భయత్వం ఉంటే మనం మనల్ని అసహజంగా రక్షించుకునే మార్గాలను సృష్టించుకోము. వ్యామోహం ఈ కింది చెప్పబడే మూడింటిలో ఏదో ఒకటి పునాదిగా గల కృత్రిమ రచన. నిర్భయత్వం అనేది బానిస చేసే వ్యామోహాలు బలవంతంగా సృష్టిస్తుంది. నిజంగా నిర్భయత్వం ఉంటే, అంటే భయం లేకుండా ఉంటే అని అర్థమేమో కదా మేడం. నిజంగా నిర్భయత్వం ఉంటే మనం మనల్ని అసహజంగా రక్షించుకునే మార్గాలను సృష్టించుకోము. అంటే అసహజంగా సృష్టించేవి కాకుండా వాటిని అంటే సృష్టించుకోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం ముందు. వ్యామోహం ఈ కింది చెప్పబడే మూడింటిలో ఏదో ఒకటి పునాదిగా గల కృత్రిమ రచన. అవి ఏమిటంటే కావాలన్న కోరిక, తెలుసుకోవాలన్న కోరిక, ఎవరి లాగానో ఉండాలన్న కోరిక. ఈ మూడింటి వల్ల వ్యామోహం వస్తుంది. కావాలన్న కోరిక, తెలుసుకోవాలన్న కోరిక, ఎవరిలాగానో ఉండాలన్న కోరిక. మనల్ని ప్రేమించడం లేదన్న భయం, అమాయకంగా ఉండటం లేదా ఓడిపోతున్నానన్న భావం ఉంటే ఈ భయాల స్థానాన్ని ఆక్రమించడానికి వ్యామోహాలను సృష్టించుకుంటాము. ఒక్కసారి నిదానంగా చదవమ్మా. మనల్ని ప్రేమించటం లేదన్న భయం, అమాయకంగా ఉండటం లేదా ఓడిపోతున్నానన్న భావం ఉంటే ఈ భయాల స్థానాన్ని ఆక్రమించడానికి వ్యామోహాలను సృష్టించుకుంటాము. అంటే ప్రేమించటం లేదు అనే ఒక భయము, అమాయకంగా ఉండడము, ఓడిపోతున్నానన్న భావం మనలో ఉంటే వ్యామోహాలను సృష్టించుకుంటాం. ఈ భయాల స్థానాన్ని ఆక్రమించడానికి వ్యామోహాలను సృష్టించుకుంటాము. వ్యామోహాల నుంచి విడుదల పొందవలసిన, ఎవరైనా ప్రేమించట్లేదని అనిపించి వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వ్యామోహాన్ని సృష్టించి వాళ్ళ ప్రేమను పొందాలి అనుకుంటాం. అది కానీ అది డేంజర్ తర్వాత. వ్యామోహం అంటే ఇది నాకే కావాలన్న కోరిక. అంతే. అంటే నాకే కావాలని కోరిక. ఇప్పుడు ఒకరి ప్రేమ కావాలనుకున్నాం, వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారో అనే భయంతో వ్యామోహాన్ని సృష్టించేస్తాం. ఆ వ్యామోహంతో పూర్తిగా అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోతాం. మొదటిది, వ్యామోహాలు కొనసాగి పనిచేయడానికి మనోశక్తిని పీల్చుకుంటాయి. మనోశక్తిని తాగేస్తుంది. అవి మీ ఆరాలో ప్రవహించే మనోశక్తిని తీసుకుంటాయి. అంతేకాక అవి వాటిని అనుగుణంగా ఉన్న కేంద్రాలలోకి మనోశక్తిని పీల్చుకొని ఆ ప్రత్యేక కేంద్రానికి చెందిన అవయవాన్ని క్షీణింపజేస్తాయి.
అంతేకాక అవి వాటికి అనుగుణంగా ఉండే కేంద్రాలలోకి ఉమ్, అవి వాటి అనుగుణంగా ఉండే కేంద్రాలలోని మనోశక్తిని పీల్చుకొని ఆ ప్రత్యేక కేంద్రాన్ని శక్తిని ఆ ప్రత్యేక కేంద్రానికి చెందిన అవయవాన్ని క్షీణింపచేస్తాయి. మరి ఒకసారి ఓకే. చెప్తాను. ఉమ్, వ్యామోహాలు కొనసాగి పనిచేయడానికి మనోశక్తిని పీల్చుకుంటాయి. ఉమ్, అవి మీ ఆరాలో ప్రవహించే మనోశక్తిని తీసుకుంటాయి. ఉమ్, అంతేకాక అవి వాటికి అనుగుణంగా ఉన్న కేంద్రాలన్నిటిలోని మనోశక్తిని పీల్చుకొని ఆ ప్రత్యేక కేంద్రానికి చెందిన అవయవాన్ని క్షీణింపజేస్తాయి, అంటే పని చేయకుండా చేస్తాయి అంటున్నారు. అంతే. అంటే ఆ వ్యామోహంతో ఇంకా శక్తినంతా కోల్పోతున్నాం కదా. అది ఉమ్, అది కావాలి అని చెప్పి ఆ కోరికతోటి ఉమ్, దానికి సంబంధించి మన శరీరంలోని అవయవాల మీద ఉమ్. వాటి మీద ఉన్న ఆ శక్తిని కోల్పోవడం ద్వారా క్షీణిస్తుంది కదా అది. క్షీణింపజేస్తాయి. ఉమ్. మనోశక్తి క్షీణించడం ఇప్పుడు వలన ఇప్పుడు కారు కావాలి అనే వ్యామోహం పెరిగిపోయింది. పెరిగిపోయే కొద్దీ ఆ ఎమోషన్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, లోపల డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అట్లా ఒకదానికొకటి లింక్ అయ్యి ఆ శరీర అవయవం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓ, ఓకే మేడం. అది. మనోశక్తి క్షీణించడం వలన క్రమంగా భౌతిక, నైతిక, మానసిక, ఆధ్యాత్మిక విచ్ఛిన్నం జరుగుతుంది. అంతే కదా, ఈ మనోశక్తి కోల్పోయే కొద్ది ఏమవుతాం, వీక్ అయిపోతాం కదా మనిషి. రెసిస్టెన్స్ లేదు. ఉమ్. రెసిస్టెన్స్ లేనప్పుడు ఆటోమేటిక్ గా ఆ మొత్తం క్లీన్ అయిపోతాయి. రెండవది, వ్యామోహాలు మన మనోతలంలో అస్తవ్యస్తతను సృష్టిస్తాయి. ఇంకంతే, మనసుని అల్లకల్లోలం చేస్తాయి కదా. ఇప్పుడు ఉమ్. అది కావాలని కోరికుంది, ఆ మనసులో ఉన్న శక్తిని అంతా దాని మీద పెడతాం. లోపల కోరిక తీరలేదని బాధతోటి ఎలాగైనా తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి, దీన్ని పక్కన వాళ్ళని అడుగుదామా, వాళ్ళని అడుగుదామా, అప్పు చేద్దామా, సొప్పు చేద్దామా, ఇంకా ఈ మొదలైనవి కదా మొత్తం. ఆ మనోశక్తి అంతా పోయా. ఉమ్. అది. మనస్సు ఎల్లవేళలా వ్యామోహం కోరుకునే దానిని అంగీకరించదు. ఉమ్. ఒకవేళ అంగీకరిస్తే ఆ వ్యామోహాన్ని మనోతలానికి తెచ్చి తాను తప్పు చేస్తున్నానని తెలిసినా సరే ఆ వ్యామోహానికి లోబడిపోతుంది. అంటే తన మనస్సు తన ఆధీనంలో ఉంది. తన కంట్రోల్లో ఉన్నప్పుడు ఇది నాకు అవసరం లేదని హింట్ ఇచ్చి ఆ మనస్సులో దాని మీద పెరగనీయకుండా కట్ చేసేయచ్చు. అలా కట్ చేయలేనప్పుడు అది పెరిగి కొండై కూర్చుంది, వ్యామోహంగా మారిపోయింది. మూడవది, వ్యామోహాలు మన ఆరాలోకి ప్రాపంచిక జీవితపు ఆనందాలను తిరిగి అనుభవించాలని అనుకునే నిమ్న చైతన్యాలను, ఉమ్. ప్రతికూల ఉద్వేగాలను ఆహ్వానిస్తాయి. ప్రతికూల ఉద్వేగాలను ఆహ్వానిస్తాయి. ఆహ్వానిస్తాయి. ఉమ్. వ్యామోహాలు మన ఆరాలోకి ప్రాపంచిక జీవితపు ఆనందాలను తిరిగి అనుభవించాలని అనుకునే నిమ్న చైతన్యాలను, ప్రతికూల ఉద్వేగాలను ఆహ్వానిస్తాయి. ఓకే మేడం. ఆటోమేటిక్ గా ఎన్ని వచ్చేసాయి, ప్రతికూలం అయిపోయింది కదా, అనుకూలం ఎక్కడుంది. మన అవును. బీపీలు పెరిగిపోయా, షుగర్ లెవెల్స్ పెరిగిపోయా, చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఎగరుతుంటివి, ఇంకా అన్నీ అయిపోయిలా. ఆ వ్యామోహం మనిషిని నాశనం చేస్తది కదా. అవి మీ వ్యామోహాన్ని ఉపయోగిస్తే మీ ఆరాలోకి ప్రవేశించటం జరుగుతుంది, లేదా మీ వ్యామోహాన్ని వాటి తృష్ణలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తాయి. ఉమ్. వాటి తృష్ణ అంటే లోపల ఆ కోరికని ఫుల్ఫిల్ చేయడానికి. ఉమ్. వాస్తవానికి మీ వ్యామోహాలే ఆ నిమ్న చైతన్యాలను పసిగట్టి ఆహ్వానిస్తాయి. ఉమ్. నిమ్న చైతన్యంలో ఉండేది ఏంది, అన్ని కోరికలు ఇవే కదా. అది ఆ కోరికలు అవి తీర్చుకోవాలని చూస్తాడు. ఉమ్. సారీ. ఉమ్. పర్ 4,
వ్యామోహాలు మీ బంధాలలో కల్లోలాలను సృష్టిస్తాయి. అదే కదా చెప్పింది. ఇప్పుడు భర్త తీసిలేడు అన్నాడు. అది తీసిస్తావా తీసి మొదలెట్టాం కదా సుప్రభాతం. అయిపోయా. వ్యామోహాలు కోరికలతో అంటే రూపొందించబడటం వలన వ్యామోహం మనసుని నాశనం చేస్తది, అనుభూతిని నాశనం చేస్తది, ఆధ్యాత్మికతని నాశనం చేస్తది, బంధాలని నాశనం చేస్తది, అన్నింటినీ స్పాయిల్ చేస్తుంది. వ్యామోహం లేకుండా ఎలా ఉండాలి మేడం? అక్క, వ్యామోహాలు వీడియో ఆన్ చేసుకో. వ్యామోహాలు మీ బంధాలలో కల్లోలాన సృష్టిస్తాయి. వ్యామోహాలు కోరికలతో రూపొందబడటం వలన అవి పరిస్థితులు, నియమాలు, పద్ధతులతో సంబంధం లేకుండా మీరు కోరుకున్న దానిని పొందటం కోసం ఎంతో శక్తిని ఉపయోగిస్తాయి. అంతే కదా, మనస్సుని అన్నిటిని ఉపయోగించింది కదా. వ్యామోహం తన లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ ద్వారా పనిచేస్తుంది. ప్రజలు ప్రతిసారి ఆ తీవ్రమైన కోరికను లొంగిపోకుండా పోరాడతారు. దూకుడుతో వ్యామోహం చురుకుగా వాస్తవీకరించబడుతుంది. పోటీతో కూడా అంతే. అక్కడ స్వీయ ఆసక్తులు మనని ఇతరుల నుంచి వేరు చేసి అందరికీ ఉపయోగపడే దాన్ని దూరం చేస్తాయి. అందరికీ ఉపయోగపడే దానికి దూరం చేస్తాయి. అంటే స్వీయ ఆసక్తులు అంటే సెల్ఫ్, వాటికి వ్యక్తిగతంగా ఉన్న వాటి మీద వ్యామోహం పెట్టినప్పుడు అందరికీ ఉపయోగపడే వస్తువుని కొనకుండా చేస్తుందా లేదా? అవునక్క. అది వ్యామోహం లేని వ్యక్తి సహకారం పాలు పంచుకునే ధోరణితో ఉంటాడు. కాదు, వ్యామోహం లేని వ్యక్తి సహకారం పాలు పంచుకునే ధోరణితో ఉంటాడు. అంటే షేరింగ్ లో ఉంటాడు, అందరితో షేరింగ్ లో ఉంటాడు. వ్యామోహంతో ఉన్నప్పుడు సొంతగా తనకి ఏది కావాలో దాన్ని మాత్రమే సక్సెస్ చేసుకోవాలనే కోణంలో ఉంటాడు. అదే అన్నాడు కదా స్వీయ అని. 5. వ్యామోహాలు క్రమక్రమంగా మనోశక్తిని క్షీణింపజేయడం ద్వారా వ్యాధులుగా పరిణమిస్తాయి. ఒకసారి వ్యామోహాలను కనుగొనగలిగిన వ్యక్తి అతని శరీరంలో ఎక్కడ అనారోగ్యం రాబోతోందో తెలుసుకోగలడు. అంటే వ్యామోహం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంది అని ఎరుకతో గమనించిన వ్యక్తికి అర్థమైపోతుంది. నాలో వ్యామోహం పెరిగింది, అందుకే నాకు ఈ ఎఫెక్ట్ రాబోతుంది అన్న అవగాహన వచ్చేస్తుంది. కొన్నిసార్లు వ్యాధిగా రూపొందటం అనేది ఆ వ్యక్తిని విడుదల చేస్తుంది. అంటే వ్యామోహం నుంచి విడుదల చేసిద్ది కొంతమందికి, కొంతమందికి పెంచిద్ది. అనారోగ్యంతో మనం సరి అయిన మార్గంలో నడిచే అవకాశం ఇస్తుంది. 6. వ్యామోహాలు మన చైతన్యపు విస్తరణను నిరోధిస్తాయి కనుక అవి మన పరిణామాన్ని జాప్యం చేస్తాయి. వ్యామోహాలు మన చైతన్యపు విస్తరణను నిరోధిస్తాయి, అంతే కదా, కనుక అవి మన పరిణామాన్ని జాప్యం చేస్తాయి, లేట్ చేస్తాయి. అవి మన మనస్సులో తీవ్రమైన కోరికలను రేకెత్తించడం వలన మన మనస్సులో 90% దానిని తీర్చడానికే ఉపయోగిస్తాము. అంటే కోరికలు పెరిగే కొద్దీ వాటి మీద ఎఫర్ట్ ఉంటది, కానీ దివ్యత్వం మీద ఎఫర్ట్ పోదు కదా. ఆ ఎఫర్ట్ పోదు కాబట్టి దీని మీద టైం అంతా వేస్ట్ చేస్తారు. వ్యసనపరులు దీనికి ఉదాహరణ. చైతన్యపు విస్తరణ వ్యామోహాలను దూరం చేస్తుంది. అంతే కదా, చైతన్యం విస్తరించే కొద్దీ వ్యామోహం అనేది దూరం అవుతుంది. ఇది వరకు ఏదైనా ఒకటి కొనుక్కోవాలన్నా, ఏదైనా చెయ్యాలి అంటే ఎక్కువ కుతూహలం ఉండేది. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనం కొనుక్కున్న దాంట్లో కొన్ని ధర్మ కార్యక్రమాలకి ఇద్దాము, కొంత సేవ చేద్దాము అనేది భావనలోకి వెళ్ళిపోతున్నామా లేదా? అవునక్క. అంటే అన్నిటి మీద వ్యామోహాలు కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ వీటన్ని షేరింగ్, ఇందాక అన్నాడు కదా, స్వీయ కంటే కూడా అందరికి
చెప్తారు. ఉమ్, 7 వ్యామోహాలు బుద్ధిని హేతుబద్ధంగా పనిచేయనివ్వవు. ఉమ్. స్వార్థపరమైన కోరికలు తనను తప్ప ఇతరుల హక్కులు గుర్తించనియ్యవు. స్వార్థపరమైన కోరికలు తనని తప్ప ఇతరుల హక్కును గుర్తించనియ్యవు. తనను అంటే సెల్ఫ్ 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 తప్ప ఇతరుల హక్కులను గుర్తించనియ్యవు. గుర్తించనియ్య. వ్యామోహం నిరంతరం తర్కాన్ని వెనుకకు మళ్ళిస్తుంది. తర్కం దాని శత్రువు. వ్యామోహం ఉన్న వ్యక్తి తన కోరికకు వ్యతిరేకంగా ఉన్న దేనిని వినడు. అంటే కోరికకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇప్పుడు వ్యామోహంలో ఉన్నారు, ఆటోమేటిక్ ఇంట్లో వాళ్ళు వద్దులే అది ఎందుకు కొనుక్కోవడం వల్ల ఇంత నష్టం వస్తుంది, అవసరం లేదు కదా అని చెప్పినా వినరు. ఇంకే బుర్రలోకి పోవు. ఆ వ్యామోహంలో ఉన్న వ్యక్తికి అదే కావాలి అంతే. అంటే స్వీయ అనే దానిలోకే ఉంటారు, వ్యక్తిగతం. ఆ కోరికలు అతన్ని గుడ్డివాడిని చేస్తాయి. అయితే అన్నిసార్లు వ్యామోహాలు స్వయంగా ఏర్పరచుకునేవి కావు. అవి గత జన్మల నుంచి కానీ లేదా తల్లిదండ్రుల నుంచి కానీ కూడా వస్తాయి. ఓకే, గత జన్మల నుంచి రావచ్చు, తల్లిదండ్రుల నుంచి రావచ్చు, సొంతంగా సెల్ఫ్ కొన్ని ఉంటాయి. అన్ని వ్యామోహాలు వాళ్ళవే అయి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు స్నేహితులు లేదా శత్రువుల ద్వారా కూడా ఏర్పడతాయంట. శత్రువుల ద్వారా కూడా. ఓకే. మన స్నేహితులు మనలో కొన్ని కోరికలను మేల్కొల్పుతారు. వ్యామోహాలలో చాలా వరకు మన శరీరంలోని ఈ కేంద్రాలకు చెంది ఉంటాయి, అంటే చక్రాలకు. ఏవి అంటే మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం. మళ్ళీ చదువుమా. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం. కింద 3 చక్రాలు లో ఉన్న వాళ్ళు వ్యామోహంలో ఉంటారు. అంటే నిమ్న అనే వ్యామోహాలు ఈ చక్రాలను అదుపు చేయటమే కాక అవి ఈ చక్రాలు అందించే వాటితో తమను పోషించుకుంటాయి. అంతే. ఇప్పుడు ఈ చక్రాల గురించి వివరిద్దాము. మూలాధార చక్రంతో 5 ముఖ్య వ్యామోహాలు ముడిపడి ఉన్నాయి. అధికారం కొరకు కోరిక మొదటిది. ఈ కోరిక మీ ఇంట్లో, సమూహంలో, ప్రార్థనాలయాలలో, దేశంలో, ప్రపంచంలో వాస్తవీకరించబడుతుంది. అది రాజకీయ, విద్య, తాత్విక, సాంస్కృతిక, వైజ్ఞానిక, ఆర్థిక రంగాలలో వాస్తవీకరించబడుతుంది. ఈ వ్యామోహానికి గురైన వ్యక్తి పూర్తిగా నాశనమైపోతాడు కనుక అది ఎంతో ప్రమాదకరం. అధికారం కోసం కోరిక అనేది చెరువులో నీళ్ళని తాగేసిన చేప నీళ్లు లేక మరణించడం లాంటిది. మళ్ళీ చెప్పమ్మా. ఈ వ్యామోహానికి గురి అయిన వ్యక్తి పూర్తిగా నాశనమైపోతాడు కనుక అది ఎంతో ప్రమాదకరం. అధికారం కోసం కోరిక అనేది కాదు. ఇప్పుడు షేర్స్ లో పెట్టారు డబ్బులు, ఒకసారి డబ్బులు పోయినాయి, 2 సార్లు పోయినాయి, ఇంకా ఆపేయాలి కదా. లేదు, నాకు వస్తాయని ఆ వ్యామోహంతో పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఆ వ్యామోహం వాళ్ళని నాశనం చేసిందా లేదా? అధికారం కోసం కోరిక అనేది చెరువులో నీళ్ళన్నీ తాగేసిన చేప నీళ్లు లేక మరణించడం లాంటిది. అధికార బలం, అధికార దాహం. ఆధిపత్యం పట్ల కోరిక రెండవది. ఇది అధికారం కోసం కోరికను పోలి ఉంటుంది కానీ భిన్నమైనది. ఇది సైన్యానికి భయం కలిగించడాన్ని, భయాన్ని, నేరాలను, హింసను కూడా తన అధికారం కోసం ఉపయోగిస్తుంది. ఇది నమ్మకాలను, మౌలిక సిద్ధాంతాలను, లంచగొండితనాన్ని, వంచనను, కపటత్వాన్ని ఉపయోగించి
తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది. మళ్ళీ చదువు మాది. ఆధిపత్యం పట్ల కోరిక, ఇది అధికారం కోసం కోరికను పోలి ఉంటుంది, కానీ ఉమ్, ఇది భిన్నమైనది. ఓకే. ఇది సైన్యానికి భయం కలిగించడాన్ని, భయాన్ని, నేరాలను, హింసను కూడా తన అధికారం కోసం ఉపయోగిస్తుంది. ఇంకా అధికారం కావాలి అని అనుకున్నప్పుడు ఏ ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఏ నేరాలు చేయడానికైనా కూడా రెడీ అవుతారంటారా? అధికారం కోసం కదా, అధికార దాహం. ఇది నమ్మకాలను, మౌలిక సిద్ధాంతాలను, లంచగొండితనాన్ని, వంచనను, కపటత్వాన్ని ఉపయోగించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుంది. ఉమ్. అంటే అధికారం కావాలి అని అనుకున్నప్పుడు ఆ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏ దుర్మార్గమైనా చేస్తారు. చేయగలరు. అది మీరు దానికి బానిసగా మారేదాకా మీ మనస్సును తికమక చేస్తుంది. ఉమ్, మూడవది నిరంకుశత్వం పట్ల కోరిక. ఉమ్, ఈ వ్యామోహం ఉన్న వ్యక్తి ప్రపంచంలోని మనుషులందరూ తన ఆలోచనలను, తర్కాన్ని, భావజాలాన్ని అంగీకరించాలని కోరుకుంటాడు. ఏంటమ్మా మళ్ళీ చదువు. ఈ వ్యామోహం, అసలు నిరంకుశత్వం అంటే ఏంటి మేడం? అదే నాకు తెలియక నేను ఈ వ్యామోహం ఉన్న వ్యక్తి ప్రపంచంలోని మనుషులందరూ తన ఆలోచనలను, తర్కాన్ని, భావజాలాన్ని అంగీకరించాలని కోరుకుంటారట. అంటే తననే గుర్తించగలగాలి, తనే గొప్ప, అట్లా అతిశయం అనుకున్నాం చూడు, అట్లాగా అందరూ తన మార్గంలోనే నడవాలని, అది దాని వలన వారు తన ఆనందాన్ని, ప్రణాళికను సంతృప్తి పరచాలని కోరుకుంటారు. అది ఈ వ్యామోహం ఆలోచనలలో, చర్యలలో కూడా పూర్తి విధేయత కోరుకుంటారు. విధేయత అంటే వాళ్ళు పూర్తిగా తను చెప్పింది వినాలి అనే కోణం. వాళ్ళకు విధేయులుగా ఉండాలని, వాళ్ళు చెప్పింది మనం వినాలి అనేది. ఈ నిరంకుశత్వపు వ్యామోహం ఒక కుటుంబం, ఒక దేశం లేదా మానవాళి మొత్తానికి సంవత్సరాల తరబడి లేదా యుగ యుగాల తరబడి చీకటిని తెచ్చి వారి పరిణామాన్ని లక్షల సంవత్సరాల పాటు ఆలస్యం చేస్తుంది. ఈ నిరంకుశత్వపు వ్యామోహం ఒక కుటుంబము, ఒక దేశము లేదా మానవాళి మొత్తానికి సంవత్సరాల తరబడి లేదా యుగాల తరబడి చీకటిని తెచ్చి వారి పరిణామాన్ని లక్షల సంవత్సరాల పాటు ఆలస్యం చేస్తుంది. అంతే కదా, ఇప్పుడు వ్యామోహంలో ఉండిపోయాం, ఇంక దేని మీద లేదు, ఎదగాలని లేదు, పరిణామం లేదు, ఏమీ లేదు. మరి లక్షల సంవత్సరాలు పట్టక తక్కువేం పట్టదు కదా. ఇప్పుడు ఆ వ్యామోహం లేదనుకో, ఓకే, దీని నుంచి నేను ఈ లెర్నింగ్ నేర్చుకున్నాను అని షేర్స్ ఇప్పుడు 2 సార్లు దెబ్బతిన్నాక ఓకే, ఇది నాకు అవసరం లేదు, ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది అని అక్కడికి వదిలేస్తాం కదా. అదే వ్యామోహం ఏం చేసింది, ఇంకొక 4-5 సార్లు పెట్టేటట్టు చేసింది. దానివల్ల ఏమవుతుంది, పరిణామం తగ్గి లేట్ అయిపోతుంది కదా. వేల సంవత్సరాల నుంచి 10,000 అట్లా పెరిగిపోతుంది, లక్షల దాకా వెళ్ళిపోతుంది. నిరంకుశత్వం తన లక్ష్యాలను సాధిస్తే ఎంతో ప్రమాదకరమైన వ్యామోహ బీజాలను నాటుతుంది. నిరంకుశత్వపు హృదయంలో స్వేచ్ఛ అనేది సహజాతం ఒక బాకు వంటిది. మానవ పరిశ్రమలో అన్ని రకాల చర్యలను ఉపయోగించి నిరంకుశత్వం తన లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేస్తుంది. అంటే అది గమ్ముగే ఉండదు, ఆ నిరంకుశత్వము లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలి అని ఆ ప్రయత్నంలోనే ఉంటుంది. 4వ పాయింట్, నాశనం చేయాలి. నిరంకుశత్వం అంటే ఏంటి, అందరూ నా మాట వినాలి అనేది ఎక్కడి దాకో తీసుకెళ్ళిపోద్ది. ప్రపంచమంతా వినాలి, అది ఏ కోణం అవ్వచ్చు, ఏ కోణమైనా అవ్వచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు,
నాకు ఇది క్లారిటీ రాలేదు. సరే తర్వాత గుర్తు చెయ్యి, ఇది మళ్ళీ చెప్తా. ఉమ్. అందరూ బానిసలు కావాలని అంటే అలెగ్జాండర్ లెక్క అట్లా ఆ, ఉండొచ్చేమో. అలాగా. ఆ, ఇంకా అంటే అటు సైడే కాకుండా ఇట్లా మంత్రాలు తంత్రాలు వీటిని కూడా ఆ. ఉపయోగించి కూడా నిరంకుశత్వం చేస్తుంటారు. నాశనం చేయాలన్న కోరిక ఇది చాలా క్లిష్టమైన వ్యామోహం. కొంతమంది దీనిని తమ గత జన్మల నుంచి తీసుకువస్తారు. ఉమ్. ఆ జన్మలో తమ పట్ల విశ్వాసఘాతుకంతో ఉన్న వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఉమ్. ఈ వ్యామోహం పెరిగి నాశనం చేయాలన్న కోరికను పెంపొందిస్తుంది. ఉమ్. శత్రువులు తమ విరోధ ధోరణి, దూకుడుతనాలతో మనలో వినాశకర కోరికలను రేకెత్తిస్తారు. మళ్ళీ చదువు మా పాయింట్. శత్రువులు తమ విరోధ ధోరణి, దూకుడుతనాలతో మనలోని వినాశకర కోరికలను రేకెత్తిస్తారు. దూకుడుతనాలతోటి వినాశకరమైన కోరికలను రేకెత్తిస్తారు. ఉమ్. కొన్నిసార్లు వారికి దేనిని నాశనం చేయాలో తెలుస్తుంది, కానీ తరచూ అది పరిసరాల పరిస్థితులలో ప్రేరేపించబడిన గుడ్డి వ్యామోహమే అవుతుంది. మళ్ళీ చదువు మా నాయనా. కొన్నిసార్లు వారికి దేనిని నాశనం చేయాలో తెలుస్తుంది, కానీ తరచూ అది పరిసరాలు పరిస్థితులతో ప్రేరేపించబడిన గుడ్డి వ్యామోహమే. అంటే నాశనం చేయటానికి అది కూడా వ్యామోహమే కారణం దానికి కూడా అని చెప్తున్నారు. కొన్నిసార్లు పరిసరాలు పరిస్థితులు కావచ్చు. పరిసరాలు పరిస్థితులు ఏదైనా అవ్వచ్చు నాశనం చేయడానికి. మూలాధార చక్రం ఈ వ్యామోహాన్ని నిలిపి ఉంచటానికి అవసరమైన శక్తి ఇస్తుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక. మూలాధారం దానికి కావాల్సిన శక్తిని అంతటినీ ఇస్తుంది. ఆ శక్తి చాలినంత సమకూరినప్పుడు అతను ఒక వినాశకర వ్యక్తిగా మారతాడు. మూలాధార చక్రం ఈ వ్యామోహాన్ని నిలిపి ఉంచడానికి అవసరమైన శక్తినిస్తుందట. ఆ శక్తి చాలినంత సమకూరినప్పుడు అదొక వినాశకర వ్యక్తిగా మారతాడు. చరిత్రలో ప్రతి దేశంలోనూ ఇటువంటి నేరస్తులు ఉన్నారు. ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ అనుకోవచ్చు. ఏదైనా అవ్వని అతని అండర్ లో ఉండాలి, అతను చెప్పిన మాట వినాలి, ఇవన్నీ ఉంటాయి. వేర్పాటువాద కోరిక తర్వాత పాయింట్. ఇది ఒక కుటుంబంలోనే కాక మానవాళి మొత్తంలోనూ అత్యంత వినాశకర వ్యామోహాలను ఏర్పరుస్తుంది. వేర్పాటువాదం. నువ్వు వేరు నేను వేరు, మరి నేను సంపాదించాను, నేను ఇది సాధించాను, ఇది నాదే నీకు లేదు అని కుటుంబంలో అంతట్లో ఉంటది. ఈ వ్యామోహం ద్వేషం, ప్రతీకారం, విడిగా ఉండడం, అతిశయం, అహాలుగా పనిచేస్తుంది. అంటే ఇన్ని రకాలుగా వర్క్ చేస్తుంది అది ఆ వ్యామోహం. అది చదువు మళ్ళీ ఒకసారి. ఆ వ్యామోహము ఎన్ని రకాలుగా దారి తీస్తుందో ఒకసారి. ద్వేషంగాను, ప్రతీకారంగాను, విడిగా ఉండటం లాగా, అతిశయం లాగా, అహాలుగా పనిచేస్తుంది. అతిశయంగా, అహంగా. అతిశయం నాకు అన్ని వచ్చు, నేను మాత్రమే చేస్తాను ఇట్లా. తర్వాత రెండవ చక్రం స్వాదిష్టాన చక్రంతో ముడిపడి ఉన్న 3 ముఖ్య వ్యామోహాలు. భౌతిక అనుభూతి పట్ల కోరిక మొదటిది. భౌతిక అనుసంధానేశ్వనకు సంతృప్తి పరచడానికై వ్యక్తులు లేదా వస్తువులతో సంబంధం ఏర్పరచుకోవడం. భౌతిక అనుసంధానానికి భౌతిక అన్వేషణకు దానిని సంతృప్తి పరచడానికై వ్యక్తులు లేదా వస్తువులతో సంబంధం ఏర్పరచుకోవడం.
ఉమ్, ఇది వ్యక్తిని తన పంచేంద్రియాలు ఉపయోగించి భౌతిక అనుభూతి ద్వారా ఆనందించడానికి పురిగొల్పుతుంది. అది మొత్తం ఒక్కసారి చదువుమా. భౌతిక అనుసంధానేశ్వనకు అంటే అనుసంధం ప్లస్ అన్వేషణ ఉమ్. మేడం. భౌతిక స- విషయాల పట్ల అనుసంధానం అయ్యి అన్వేషణ అన్వేషణకు ఆ, అన్వేషణను తృప్తిపరచడానికి కోసం ఉమ్. వ్యక్తులు లేదా వస్తువులతో సంబంధం ఏర్పరచుకుంటుంది. అంతే కదా, వ్యామోహమే కదా. ఉమ్, భౌతికమైన వాటి కోసం అన్వే ఏంటివి అని అన్వేషించటం, వాటితో అటాచ్ పెరగటం, వాటిని నెరవేర్చుకోవడం కోసం తపన పడటం. ఉమ్. ఉమ్, ఇది స్వాదిష్టాన చక్రంలో ఇది జరుగుతుంది. ఇది వ్యక్తిని తన పంచేంద్రియాలు ఉపయోగించి భౌతిక అనుభూతి ద్వారా ఆనందించడానికి పురిగొల్పుతుంది. వ్యక్తికి ఇది వ్యక్తిని తన పంచేంద్రియాలు ఉపయోగించి తన ఇంద్రియాలను ఉపయోగించి భౌతిక అనుభూతి ద్వారా ఆనందించడానికి పురిగొల్పుతుంది. ఉమ్, తన ఇంద్రియాల ద్వారా మామూలుగా భౌతిక అనుభూతి ద్వారా ఆనందించడానికి మరి ఆ పురిగొల్పుతుంది. వ్యామోహం తోటి ఇవన్నీ ఆ కోరికలు నెరవేరినప్పుడు ఆనందం కోసమే కదా చేస్తుంది. ఆ ఆనందాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంటది. ఫుల్ఫిల్ ఉమ్, సంభోగం పట్ల కోరిక ఉమ్, సాధారణంగా ఊహల వల్ల గాని లేదా తల్లిదండ్రులు లేక స్నేహితుల నుండి పొందిన ముద్రల వల్ల గాని ఏర్పడుతుంది. ఉమ్, సంభోగం పట్ల కోరిక అంటే సాధారణంగా ఊహల వల్ల గాని లేదా తల్లిదండ్రులు లేక స్నేహితుల నుండి పొందిన ముద్రల వల్ల గాని ఏర్పడుతుంది. అది నీలి చిత్రాలు, లైంగిక వస్తువులతో సాన్నిహిత్యాల వల్ల పోషింపబడుతుంది. ఈ ఉమ్. వ్యామోహం గత జన్మల నుంచి కూడా రావచ్చు. ఇంకా కూడా చెప్పారు కదా. ఉమ్. ఉమ్, మనుషులను ఆకర్షించుకోవాలనే కోరిక ఇది 3వ పాయింట్. వ్యక్తిగత అదే. ఉపయోగాల కోసం, ఉమ్, ఆనందాల కోసం మనుషులను ఆకర్షించాలని అనుకుంటాము. ఉమ్, వ్యక్తిగత ఉపయోగాల కోసం, ఆనందాల కోసం మనుషులను ఆకర్షించాలని అనుకుంటారు. ఉమ్, ఇది కొన్ని శరీర భంగిమలు లేదా కదలికల ద్వారా లేక కంఠస్వరంలోని మార్పుల ద్వారా, వస్త్రధారణ ద్వారా, అలంకారాల ద్వారా, సుగంధ ద్రవ్యాల ద్వారా జరుగుతుంది. మళ్ళీ చదువు, అసలు నాకు అది క్లారిటీ రాలే. మనుషులను ఆకర్షించుకోవాలనే కోరిక ఉంటుందంటక్క. ఓకే, మనుషుల్ని అవి ఆకర్షించాలనే కోరికతోటి ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తారు. ఏం చేస్తారంటే వ్యక్తిగత ఉపయోగాల కోసము, ఆనందాల కోసము మనుషులను ఆకర్షించాలని వాళ్ళు అనుకుంటారు. ఉమ్, ఇది అది ఎలా అనుకుంటారు అంటే కొన్ని శరీర భంగిమల ద్వారా ఆకర్షించవచ్చు, వాళ్ళు నడిచే కదలిక ద్వారా ఆకర్షించవచ్చు, కంఠ స్వరంలోని మార్పుల ద్వారా అంటే తీయగా మాట్లాడడము అలా ఆకర్షించవచ్చు, వాళ్ళు వేసుకునే వస్త్రాల ద్వారా, వాళ్ళు ఉమ్, అలంకారం చేసుకునే దాని ద్వారా, మనం కొట్టుకునే సుగంధ ద్రవ్యాల ద్వారా మనుషులను ఆకర్షించవచ్చు అని చెప్తున్నారు. ఉమ్. ఈ వ్యామోహం పొంది ఆధిపత్యం పొందితే అంటే ఎదుటి వాడిని అట్రాక్ట్ చేయడం కోసం ఏమేం చేస్తారో చెప్తున్నారు. ఆ, ఉమ్, ఈ వ్యామోహం పెంపొంది ఆధిపత్యం పొందితే అతిశయాన్ని, అహాన్ని సృష్టించి తనను పోషించడానికై బలహీనమైన వ్యక్తుల్ని దురుపయోగం చేస్తుంది. అంతే కదా, ఇంకా బలహీనమైన వాళ్ళు ఆటోమేటిక్ గా ఆకర్షణలో పడిపోతారు. వాళ్ళని దుర్వినియోగపరుస్తారు. యూజ్ చేసుకుంటారు. అంతే. ఇది 2వ చక్రం. ఇప్పుడు ఉమ్, మణిపూరక చక్రంతో ముడిపడిన 5 వ్యామోహాలు. బాబాయ్. ఉమ్, ఉమ్. మొదటి వ్యామోహం స్వాధీనం చేసుకోవాలన్న కోరిక, అత్యాశ. ఉమ్, ఇది భూమి, ధనం, ఇతర వస్తువుపై కోరిక. ఈ వ్యామోహాన్ని ఎన్నటికీ నిండని అడుగులేని బాల్చి అంటారు, బకెట్. ఏంది? ఇది భూమి, ధనం, ఇతరుల వస్తువులపై కోరిక. ఉమ్, ఈ వ్యామోహాన్ని ఎన్నటికీ నిండని అడుగులేని అంటే ఇప్పుడు ఒక బకెట్ కి ఎన్నటికీ అడుగు ఇంకా ఉండదు నిండదు. కదా, అడుగు అది నిండదు. లేకపోతే ఎక్కడికి నిండుద్ది? అలాంటి కోరిక అంట అది.
అంటే ఆ అలాంటి కోరిక ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వదు. ఉమ్, అట్లాంటి అంటే బకెట్ లో అడుగు లేకపోతే ఎన్ని నీళ్లు పోసినా పోతుంటాయి కదా. ఉమ్. ఉమ్, అట్లాంటిది అని అంటున్నారు వాళ్ళకి. అది ఉమ్, మనిషి అవసరాన్ని తన ఆధీనతలో ఉన్న వాటిని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని మించి పోగు చేసుకోవడం. మనిషి అవసరాన్ని తన ఆధీనతలో ఉన్న వాటిని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని మించి చేసుకోవడం. ఇది అంటే క్రమంగా ఉమ్, అవసరానికి మించి కావాలని కోరుకోవటం. ఇది క్రమంగా అనేక అనైతికతలను, నేరాలను దారితీస్తుంది. ఇప్పుడు డబ్బే కావచ్చు కదక్క. ఉమ్, అవసరానికి మించి ఉమ్, సంపాదించుకోవాలనే కోరిక. దానివల్ల అంతే నేరాలు, ఘోరాలు అన్ని చేసేసి అన్ని పాల్పడతారని. అంతే. ఉమ్. తర్వాత రెండవ పాయింట్, మనుష్యులను విమర్శించి చిన్నచూపు చూడాలనే కోరిక. ఓ. ఉమ్, మొదటిది స్వాధీనం చేసుకోవాలనే కోరిక, అత్యాశ ఎక్కువ ఉంటుంది. రెండవది ఉమ్, మనుషులను విమర్శించి చిన్న చూపు చూడాలనే కోరిక ఉంటుంది. ఉమ్. ఇది తమను గురించి తాము తక్కువ అన్న భావన ఏర్పడడం వల్ల ఇతరుల అభివృద్ధికి అడ్డుపడాలన్న భావం ఉంటుందట. ఇది తమ గురించి తాము తక్కువ అన్న భావన ఏర్పడడం వల్ల తమ గురించి తాము తక్కువ అనే భావన ఏర్పడడం వల్ల ఇతరుల అభివృద్ధికి అడ్డుపడతారనమాట. ఓకే, ఎదుట వాళ్ళని ఏదో ఒక మాటని వాళ్ళ ఎదుగుదలకు ఎదగనీయకుండా అడ్డం వస్తారు. చేస్తారు. ఇక్కడ మనం ఎదుటి వారికి ఉపయోగపడే నిర్మాణాత్మక లేదా సూచనాత్మక సలహాల గురించి మాట్లాడటం లేదు. ఈ వ్యామోహం మాటల ద్వారా కూడా వ్యక్తీకరించబడవచ్చు. దీనిని ముఖస్థుతి, తీపి మాటలు వెనుక చెడ్డ సలహాతో కూడా ఉపయోగిస్తారు. ఓకే. కొంతమంది నిజమంటే ముఖస్థుతి చేస్తుంటారు కదా, అంటే పొగుడుతా ఉంటారు. ఉద్దేశం ఒకటి ఉంటుంది, బయట పొగడ్డం ఒకటి ఉంటుంది మాట్లాడడం. అలా. మూడవది గాలి వార్తల పట్ల కోరిక. అంటే వాడి గురించి వీళ్ళ గురించి అన్ని సత్తాసదారాల పట్ల క్రమంగా ఇది వ్యామోహంగా మారి మీ విశుద్ధ అనాహత చక్రాలకు హాని చేస్తుంది. ఒకటి అంటే కింద ఈ మూడు యొక్క ఎఫెక్ట్ ఎక్కువైంది అంటే విశుద్ధ అనాహత చక్రాలు దెబ్బతింటాయి. ఆ గాలి వార్తలు వ్యాపింపచేసే వారికి జీర్ణ వ్యవస్థ, హృదయ కోశ, గొంతు సమస్యలు ఉంటాయి. అమ్మో, అంటే గాలి మాటలు ఎవరితో మాట్లాడకూడదు. ఏంది జీర్ణ వ్యవస్థ, హృదయ కోశ, గొంతు సమస్యలు ఉంటాయట అట్లా గాలి మాటలు చెప్పే వాళ్ళకి. అవును, వాక్కు మీద ధ్యాస లేదు కదా, ఎలా పడితే అలా మాట్లాడతారు కదా, అందరూ గొంతుకి ఎఫెక్ట్ చాలా ఉంటుంది. హాని చేయాలని, నిందించాలని, వంచాలన్న కోరికలు కొన్నిసార్లు వీటిని ముగ్గురు నేరస్తులు అంటారట. హాని చేయాలని, నిందించాలని, వంచాలని ఉన్న కోరికలు ఉంటాయి కదక, అవి వాటిని ముగ్గురు నేరస్తులు అంటారట. వీటి ద్వారా మనుషులు స్నేహాన్ని, నమ్మకాన్ని, సరి అయిన మానవ సంబంధాలను, సహకారాన్ని నాశనం చేస్తారు. మొత్తం చదువు ఒకసారి. గాలి వార్తల పట్ల కోరిక. గాలి వార్తల పట్ల కోరిక ఉంటే ఏమవుతుందో చెప్తున్నారు ఫ్రెండ్స్, బాగా వినండి. క్రమంగా ఇది వ్యామోహంగా మారి మీ విశుద్ధ అనాహత చక్రాలను హాని చేస్తుంది. ఆ గాలి వార్తలు వ్యాపింపచేసే వారికి జీర్ణ వ్యవస్థ, హృదయ కోశ, గొంతు సమస్యలు వస్తాయి. హాని చేయాలని అంటే వేరే వాళ్ళకి హాని చేయాలని, నిందించాలని, వంచాలన్న కోరికలు కొన్నిసార్లు వీటిని ముగ్గురు నేరస్తులు అంటారట. ఆ మూడింటిని. వీటి ద్వారా మనుషులు స్నేహాన్ని, నమ్మకాన్ని, సరైన మానవ సంబంధాలని, సహకారాన్ని నాశనం చేస్తారు. ఆ మూడు నాశనం చేస్తాయి ఆటోమేటిక్ గా. ఏమేంటి ఆ మూడు ఒకసారి చదువు. ఏమంటారు, హాని చేయాలని కోరిక, నిందించాలని వేరే వాళ్ళని వంచన చేయాలని, నింద, హాని, వంచన. ఆ మూడు క్రమంగా వారు మానవ సంబంధాల నుంచి దూరం అయిపోతారు.
ఆ విధమైన వారి కోసం చీకటి శక్తులు సంవత్సరాల తరబడి ఎదురు చూసి వారి వినాశక ఉపకరణాలుగా వాడుకుంటారు. అంటే ఆ చీకటి శక్తులు అలా నాశనం చేయాలని చూస్తుంది వాళ్ళని. ఉమ్. ఓహో, ఉమ్. వినాశకర ఉపకరణాలుగా వాడుకుంటారంటక్క. ఇట్లాంటి అంటే వాళ్ళని వాళ్ళు అంటే వాడుకుంటారు. చీకటి శక్తులు ఏం చేస్తాయి, వీళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడ కొన్ని దుర్మార్గాలు చేసేటట్లు చేస్తాయి. అదే కదక్క, మేలు వాడేసుకుంటాయంట బాగా. బాగా వాడి వాళ్ళ చేత ఇంకొంచెం చేయిస్తాయి. ఆ ఉమ్. అమ్మో. పోరాడాలన్న కోరిక ఇంకొక పాయింట్. పోరాడాలన్న కోరిక మేడం, క్రమంగా వ్యామోహం రూపొందుతుంది. పోరాడాలన్న కోరికతో క్రమంగా వ్యామోహంగా రూపొందుతుంది. ఆ వ్యక్తి పోరాడాలని, వాదించాలని, చర్చించాలని, ఇబ్బందులు సృష్టించాలని గాఢ వాంఛ కలిగి ఉంటాడట. పోరాడాలని. ఉమ్. ఇది జంతువుల నుంచి వచ్చిన సహజాతం. ఆధిపత్యం పట్ల కోరికతో పోషింపబడి మనుషులలోని స్వీయ రక్షణతో నిర్మించబడుతుంది. మళ్ళీ చదువు. ఆధిపత్యం పట్ల కోరికతో పోషింపబడి మనుషులలోని స్వీయ రక్షణతో నిర్మించబడుతుంది. ఈ వ్యామోహము అంతిమంగా మానవాళికి వినాశనానికి గాని లేదా మనుషులు పరస్పరం పోరాడవలసిన పని లేదని, తమను పరిపూర్ణత నుంచి దూరం చేసే పరిమితులతోనే పోరాడాలి అన్న అంతిమ గ్రాహ్యతకు గాని దారి తీస్తుంది. ఇది ఇంకోసారి చదువుతానక. క్రమంగా వ్యామోహంగా రూపొందుతుంది పోరాడాలన్న కోరిక. ఆ వ్యక్తి పోరాడాలని, వాదించాలని, చర్చించాలని, ఇబ్బందులు సృష్టించాలని వాంఛ కలిగి ఉంటాడు. తర్వాత ఇది జంతువుల నుంచి వచ్చిన సహజాతం. తర్వాత ఆధిపత్యం పట్ల కోరిక జంతు జన్మల నుంచి వచ్చిందనమాట. అది సహజంగా అలా వచ్చింది. ఆధిపత్యం పట్ల కోరికతో పోషింపబడి మనుషులలోని స్వీయ రక్షణతో నిర్మించబడుతుంది. స్వీయ రక్షణ కోసమే ఉపయోగించబడుతుంది ఇంకా. ఈ వ్యామోహం అంతిమంగా ఈ వ్యామోహం అనేది చివరికి మానవాళి వినాశనానికి గాని లేదా మనుషులు పరస్పరం పోరాడవలసిన పని లేదని, తమను పరిపూర్ణత నుంచి దూరం చేసే పరిమితులతోనే పోరాడాలి అన్న అంతిమ గ్రాహ్యతకు గాని అది దారి తీస్తుంది. ఇక్కడ ఎందుకు క్లారిటీ రాలేక ఇంకోసారి ఈ వ్యామోహం అంతిమంగా మానవాళి వినాశనానికి, ఈ వ్యామోహము లాస్ట్ కి మానవాళి నాశనానికి కోరుతుంది, లేదా మనుషులు పరస్పరం పోరాడవలసిన పని లేదని, అంటే వాళ్ళిద్దరూ పోరాడవలసిన పని లేదని, తమను పరిపూర్ణత నుంచి దూరం చేసే పరిమితులతోనే పోరాడాలి. ఇక్కడ ఏంది పరిపూర్ణత నుంచి దూరం చేసే పరిమితులతోనే అంటే ఆ పరిపూర్ణతలోకి వెళ్ళనీయకుండా ఏవి అడ్డుపడుతున్నాయో వాటిని దూరం చెయ్యాలి అని అనుకోవాలి. దానికోసం దారి తీస్తుంది, అలాంటి దానికోసం దారి తీస్తుంది అంటున్నారు. తర్వాత మరొక పాయింట్, చివరిది వ్యామోహాలతో పోరాడే విధానం. మొట్టమొదట ముఖ్యమైన సోపానం. ఇది ఇంకొక పాయింట్ అక్క. మనం ఫస్ట్ లోన 3 పాయింట్లు చెప్పుకున్నాము. ఇది ఫస్ట్ చెప్పావు 3. ఇది ఇంకా స్వాదిష్టాన చక్రంలోన 5వ పాయింట్. 1 2 3 4 ఇది 5వ పాయింట్. మొదటిది స్వాదిష్టానంలో కాదు, మణిపూరకలో. సారీ, మణిపూరకలో 5వ పాయింట్. మొదటిది వచ్చేసి స్వాధీనం చేసుకోవాలన్న కోరిక, అత్యాశ ఉంటుంది. రెండవది మనుషులను విమర్శించి చిన్న చూపు చూడాలనే కోరిక కూడా ఉంటుంది. మూడవది గాలి వార్తల పట్ల కోరిక. తర్వాత 4వది పోరాడాలన్న కోరిక. గాలి వార్తల పట్ల కోరిక, పోరాడాలన్న కోరిక. 4. ఇప్పుడు 5 వ్యామోహాలతో పోరాడే విధానం గురించి చెప్తున్నారు. మొట్టమొదటి
ముఖ్యమైన సోపానం. మేధో కాంతిని, తర్కాన్ని, పరిశీలనను, విశ్లేషాత్మకత, యోచనను ఉపయోగించడం. మేధో కాంతిని, తర్కాన్ని, పరిశీలనను, విశ్లేషాత్మక యోచనను ఉపయోగించడము. అంటే అంతకు ముందు తర్కానికి దూరం చేస్తది కదా ఇది. ఇప్పుడు తర్కం అంటే పరిశీలిస్తుంది, తర్కం చేస్తది, ఏంది ఇది, ఎంతవరకు ఏంటి అని. అంతకుముందు అది లేదు, అది పోయింది. ఇప్పుడు దానికి దూరం అవ్వాలి కదా వ్యామోహానికి. వ్యామోహానికి అందుకని తర్కం ఇవన్నీ చేస్తది. మళ్ళీ అంటే చదువుది. ఇప్పుడు వ్యామోహాలతో ఫైట్ చేయడం కోసం ఇవన్నీ అంటారా? ఫైట్ చేయడం అని కాదు, దూరం చేయడం. పోరాడే విధానం. అంటే ఫైట్ చేసే కొద్ది మళ్ళీ వచ్చి కూర్చుంటా, అదేలే ఒక రకంగా. దానికి ఏం కావాలంటే మేధో కాంతిని, తర్కాన్ని, పరిశీలనను, విశ్లేషాత్మక ఆలోచనను ఉపయోగించి వ్యామోహాలతో పోరాడొచ్చు అంటున్నారు. అంటే మేధోకాంతి అంటే పైన మాస్టర్స్ నుంచి సరి అయిన జ్ఞానాన్ని పొందటం. తర్వాత తర్కాన్ని అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని, దీని వెనక కారణం ఏంటి, ఇట్లా తర్వాత పరిశీలనను, ప్రతిదాన్ని పరిశీలించి ఇచ్చేయచ్చు. తర్వాత విశ్లేషాత్మక యోచనను ఉపయోగించి వ్యామోహాలతో పోరాడే విధానం. రెండవ సోపానం. ఇది మొట్టమొదటి సోపానమేమో ఇది అక్క. తర్వాత రెండవ సోపానం చెప్తున్నారు. చక్రాలను వ్యామోహాలతో సరిపడని స్థాయిలో స్వచ్ఛపరచడం. అంటే చక్రాలలో సరిపడినవి కొన్ని ఉంటాయి కదా, వాటన్నింటినీ క్లీన్ చేయడం. సుగుణాలను పెంపొందించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అంతే కదా. ఇప్పుడు సుగుణాలను పెంపొందించే కొద్దీ ఇవి పోతాయి కదా. ఇవి ఎక్కడ ఉంటాయి? ఉదాహరణకు సుగుణాలను పెంపొందించుకోవడానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ వ్యామోహానికి దూరం అవుతూ ఉంటాం. ఉదాహరణకు అధికారం పట్ల కోరిక ఏర్పడుతున్నప్పుడు మనం సృజనాత్మక చిత్రీకరణతో దానిని అందరికీ సేవ చేసే కోరికగా, ఏ గుర్తింపు ఆశించకుండా మార్పు చెందించుకోవాలి. అధికారం అనే గుణం లేకుండా, ఆ దుర్గుణం లేకుండా ఉండడానికి ఈ పనులన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ దుర్గుణం మనలో పెరగకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. మనం ఈ సుగుణాన్ని పెంపొందించుకుంటే వ్యామోహం శక్తిని కోల్పోయి క్రమంగా తొలగిపోతుంది. ఈ సుగుణాన్ని మన ఆలోచనలలోనే కాక మన జీవితంలో కూడా వాస్తవీకరించుకోవాలి. అంటే అక్కడే కాకుండా మళ్ళీ రియల్ లైఫ్ లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆధిపత్యం కోసం కోరిక పెంపొందించుతున్నప్పుడు మనం దానికి వ్యతిరేకమైనది అంటే అనుకువగా ఉండటంపై ధ్యానం చెయ్యాలి. మన నిత్య జీవితంలో కూడా అనుకువను సాధన చేస్తే దాని గాఢత తెలుసుకొని మన అవగాహనను ఆచరణలో పెట్టడంతో ఆధిపత్యపు వ్యామోహం నశించిపోతుంది. ఆధిపత్యం కోసం కోరిక పెంపొందినప్పుడు మనం దానికి వ్యతిరేకమైనది అంటే అనుకువగా ఉండటంపై ధ్యానం చేయాలి. ఆధిపత్యం పెరగకుండా ఉండాలంటే అనుకువగా ఉండటంపై ధ్యానం చేయాలి. మన నిత్య జీవితంలో కూడా అనుకువను సాధన చేస్తే దాని గాఢత తెలుసుకొని మన అవగాహనను ఆచరణలో పెట్టడంతో ఆధిపత్యపు వ్యామోహం నశించిపోతుంది. ఆధిపత్యం తగ్గడం కోసం ఎన్ని చెయ్యాలి అంటున్నారు. నిరంకుశత్వపు వ్యామోహాన్ని తరిమి కొట్టే సుగుణం ఇతరుల హక్కులను గుర్తించడం. నిరంకుశత్వపు వ్యామోహాన్ని తరిమి కొట్టే సుగుణం ఏమిటంటే ఇతరుల హక్కులను మనం గుర్తించడం. అంటే వాళ్ళ హక్కులను కూడా మనం కావాలి అని తీసుకోవడం, అలా తీసుకోకుండా ఉండగలగాలి. తీసుకుంటే అధికారమే కదా. పక్కనోడి ఎన్ని మనం తీసుకోవాలంటే అది అధికారమే కదా. అలా చేయకుండా ఉండాలి. తర్వాత వినాశకత పట్ల కోరికను నిర్మాణాత్మక చర్యతో భర్తీ చెయ్యాలి. వేర్పాటువాదాన్ని కూర్పు ఐక్యతల పట్ల కోరికతో భర్తీ చెయ్యాలి.
ఏర్పాటువాదముని మార్చాలి కదా. అందుకని వేర్పాటువాదాన్ని కూర్పు మార్చాలంటే కూర్పు ఐక్యతల పట్ల కోరికతో భర్తీ చెయ్యాలి. అంటే లోపల ఆ కోరికను పెంచాలి. అందరం కలిసి వెళ్ళాలి, అందరం ఐక్యంగా ఉండాలి. ఈ కోరికను పెంచే కొద్దీ ఆ వేర్పాటువాదం నుంచి బయటకు వస్తాం. భౌతిక సంబంధాల పట్ల వ్యామోహాన్ని ఆత్మతో అనుసంధానంతోనో లేదా ఇతరుల సుగుణాలతో మీ ఉన్నత ఇంద్రియాలను అనుసంధించాలి అన్న కోరికతో భర్తీ చెయ్యాలి. మళ్ళీ చదువు. భౌతిక సంబంధాల పట్ల వ్యామోహాన్ని ఆత్మతో అనుసంధానంతోనూ లేదా లేదా ఇతరుల సుగుణాలతో మీ ఉన్నత ఇంద్రియాలను అనుసంధించాలి అన్న కోరికతో భర్తీ చేయాలి. అంటే ఎప్పుడైతే మన ఆత్మతో కనెక్ట్ అవుతామో మన చుట్టూ ఉన్న బంధాలు వాళ్ళ యొక్క కోరికలు ఏవేంటియో అప్పుడు మారిపోద్ది కదా, ఆటోమేటిక్ గా ప్రణాళిక మారిపోతుంది. ఆ ప్రణాళికని గౌరవించడం అనేది చేస్తామా లేదా? అది సంబోహం పట్ల వ్యామోహాన్ని హృదయం, మనస్సు స్థాయిలతో సహకరించుకోవాలి అన్న కోరికతో భర్తీ చేయాలి. అంతే. హృదయం. అనేక జంటలు సంభోగేచ్ఛను సృజనాత్మక కార్యకలాపాలు, సంగీతం, చిత్రకళ వంటి వాటి వైపు మరల్చి సంబోహం పట్ల వ్యామోహాన్ని బలహీనపరుస్తారు. అంటే తగ్గించడం కోసం. ఒక్క నిమిషం అక్క. ఓకే. బాహ్య విషయాల ద్వారా ఇతరులను ఆకర్షించాలి అనే కోరికను సుగుణాలు లేదా ఉన్నత ఆధ్యాత్మిక లక్షణాలతో ఆకర్షించాలి అన్న కోరికతో భర్తీ చేయాలి. సృజనాత్మకత ఆధ్యాత్మిక లక్షణాలతో ఆకర్షించాలి అన్న కోరికతో భర్తీ చేయాలి. ఉన్నత క్లియర్ చేయాలి అప్పుడు. ఉదాహరణకు ఒక స్త్రీ ఒక పురుషుడిని ఆకర్షించడానికి తన శరీరానికి మెరుగులు దిద్దే బదులు తన సుగుణాలను, నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఉన్నత లక్షణాలు ఉన్న వ్యక్తులను ఆకర్షించగలుగుతారు. అంతే కదా. వాళ్ళలో సుగుణాలే పెంచుకుంటే వాళ్ళనే కాదు ఇంకా ఉన్నతమైన వ్యక్తులను కూడా ఆకర్షించగలుగుతారు. సంపదను బాహ్య సౌందర్యం కంటే కూడా అంతర్ సౌందర్యాన్ని పెంచుకోండి అని చెప్తున్నారు. సంపదను కూడబెట్టుకోవాలన్న వ్యామోహాన్ని పంచుకోవడం, ఇవ్వడం వంటి కోరికతో భర్తీ చెయ్యాలి. విమర్శ, చిన్న చూపు దాతృత్వాన్ని పెంచుకోవాలి. విమర్శ, చిన్న చూపు పట్ల కోరికను ఇతరులలోని సుగుణాలను చూడటం ద్వారా మార్చుకోవాలి. అంటే మన లోపల విమర్శించటం, చులకన చేయటం, చిన్న చూపు చూడటం ఇట్లాంటివి వాళ్ళని చూడగానే మన లోపల లేస్తుంటే అయి కాదు, వాళ్ళల్లో ఉన్న దివ్యత్వాన్ని చూడగలగాలి అని మన దృష్టి వాళ్ళ దివ్యత్వం మీద పెట్టాలి. గాలి వార్తలు వ్యాపింప చేయడాన్ని విజ్ఞాన శాస్త్రం, రాజకీయాలు, బోధనలు. ఓకేనా మాధవి? మాధవి అక్క ఓకే. ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. గాలి వార్తలు వ్యాపింపజేయడాన్ని విజ్ఞాన శాస్త్రం, రాజకీయాలు, బోధనలు, గొప్ప మానవతావాదులు లేదా నాయకుల గురించి మాట్లాడడం ద్వారా భర్తీ చేయవచ్చు. అక్క వినిపిస్తుందా? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, అక్క కనెక్షన్ కట్ అయినట్లుంది.